సాధారణంగా మనకు పండగ ఆఫర్లు ఉంటాయి. న్యూ ఇయర్, సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్ ఇలా వరుస పెట్టి పండగలు రావడం, రిటైలర్లు భారీ డిస్కౌంట్లు అంటూ ఆఫర్లు ఇవ్వడం చేస్తుంటారు. కానీ ఈసారి పండగ కాని పండగ వచ్చేసింది. జీఎస్టీతో సరికొత్త శకానికి నాంది పలుకుతున్న తరుణంలో మునుపెన్నడూ లేనంత భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు రిటైలర్లు. ఖరీదైన గృహోపకరణాలు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తున్నాయి. దాదాపు 20 నుండి 40% డిస్కౌంట్ లభిస్తోంది. ఎలక్ట్రానిక్ వస్తువులను జూలై 1 నాటికి పూర్తిగా అమ్మేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తేదీ నుంచి వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వస్తోంది. జీఎస్టీ వల్ల ఈ రిటైలర్లకు నష్టాలు రావచ్చు. అందుకే ఈ నష్టాలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించి సరుకును ఖాళీ చేసుకోవాలని చూస్తున్నారు. ఏ వస్తువులపై డిస్కౌంట్లంటే టెలివిజన్ సెట్స్, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషిన్లపై రిటైల్ చైన్స్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో వీటి ధరలు తగ్గాయి. 40 నుండి 50% వరకు డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో ఎక్కువ సెల్ ఫోన్లే ఉన్నాయి. శాంసంగ్, పానాసోనిక్, హిటాచి, వీడియోకాన్ వంటి సంస్థలు కూడా కన్స్యూమర్ ప్రమోషనల్ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. అయితే నష్టాలకు కూడా వెనకాడటం లేదు. ఈ విధమైన డిస్కౌంట్ల కారణంగా 6 నుండి 14% మేర నష్టాలు రావచ్చని రిటైలర్లు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లో 100 కోట్ల పాత సరుకు ఉన్నట్లు చెప్తున్నారు పరిశ్రమల నిపుణులు. జూలై నాటికి సాధ్యమైనంత తక్కువ సరుకును ఉండేలా రిటైలర్లు చూసుకుంటున్నారని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.